హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో జలమండలి అప్రమత్తమైంది. నగరవాసులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నిజాంపేట్ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. కాగా జలమండలి సప్లై చేస్తున్న నీళ్లను వృధాగా రోడ్లపై వదిలేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. వేసవి ప్రారంభం కావడంతో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు వేసవిని ఎలా ఎదుర్కోబోతున్నారు, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా రెగ్యులర్ గా కూడా ఇటు జలమండలి ఎన్ని వాటర్ ట్యాంక్స్ ని సప్లై చేస్తుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. అశోక్ రెడ్డి గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి, భూగర్భ జలాలు అనేది గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ డిప్లీట్ అయినట్టుగా మనకి సర్వేని బట్టి తెలుస్తుంది. గత సంవత్సరం మనకి జనవరి, ఫిబ్రవరిలో గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయినట్టుగా మనకి తెలిసింది. అప్పటి నుంచి ట్యాంకర్ డిమాండ్ స్టార్ట్ అయింది. బట్ ఈ సంవత్సరం మేము డిసెంబర్ నుంచే గ్రౌండ్ వాటర్ తగ్గి బోర్వెల్ డ్రై కావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే డిసెంబర్ నుంచే ట్యాంకర్స్ రిక్వైర్మెంట్ పెరగడం అనేది గమనించాం. సో అందుకే మేము ఈసారి కొద్దిగా అడ్వాన్స్గా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కొద్దిగా ఎక్స్పీరియన్స్ని తీసుకున్నాం. గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. ట్యాంకర్స్ని వితిన్ 24 అవర్స్లో ఇవ్వలేని పరిస్థితి లాస్ట్ ఇయర్ వచ్చింది. ఏప్రిల్ వరకు కొద్దిగా రికవర్ అయ్యాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ పెంచి ఫిల్లింగ్ స్టేషన్ పెంచారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మేము అక్టోబర్, నవంబర్ నుంచే ప్లాన్ చేసాం. ఒకవేళ లాస్ట్ ఇయర్ లాగా ట్యాంకర్ డిమాండ్ కనుక పెరిగితే ఎలా ఉంటుంది, అడిషనల్గా ఒక 50-60% అడిషనల్గా పెరిగితే కూడా ఎలా ఉంటుంది అనే దాని మీద కొద్దిగా వర్కౌట్ చేసుకొని టోటల్ అనాలిసిస్ చేసుకున్నాం. అంటే ఏ ఏరియాలో మనకి నిజంగా ప్రాబ్లం ఉంది, గ్రౌండ్ వాటర్ ఎక్కడ లేదు, మంత్ వైజ్గా డిమాండ్ ఎట్లా పెరిగింది అనేది తీసుకొని దాన్ని బట్టి మేము ముందస్తుగానే ఒక ప్రణాళికతోటి స్టార్ట్ చేస్తాం. ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సమస్య ఎక్కువ ఉంది సార్? వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ ఎక్కడెక్కడ? మీరు అన్నట్టుగా మొత్తం చూస్తే వెస్ట్ సిటీలనే మనకి ఎక్కువ ప్రాబ్లం ఉంది. మీరు చూస్తే అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఇటు మన ఓయూ కాలనీ, అటు చూస్తే మళ్ళీ ఎల్బీ నగర్, ప్రగతి నగర్, కుతుబుల్లాపూర్. సో ఇవన్నీ మేజర్ బెల్ట్స్. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మీకు తెలుసు అంత రాక్ మీద ఉంది కాబట్టి సమ్మర్ వచ్చేసరికి డ్రై అవుతాయి. ఈ 4-5 డివిజన్స్లో ఒక 20 నుంచి 22 సెక్షన్ల మాత్రమే మనకి ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ పోయింది కాబట్టి మనం రెగ్యులర్గా ఇచ్చే వాటర్లో ఏం మార్పు ఉండదు. చాలామంది ఏమంటారంటే సమ్మర్ వచ్చింది మీరు వాటర్ తక్కువ ఇస్తున్నారు. మనం వాటర్ తక్కువ ఇచ్చడం ఉండదు. మనం ఇచ్చిన వాటర్ వర్షాకాలంలో ఎంత ఇస్తామో ఎండాకాలం కూడా అంతే ఇస్తాము. కాకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్కి సరిపడేంత ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళ బోర్ వాటర్ తగ్గింది కాబట్టి అది కూడా సప్లిమెంట్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. అవి మనం ఇవ్వలేము, ఎందుకంటే మన క్యారింగ్ కెపాసిటీ 100% డ్రా చేస్తున్నాము, అంతవరకే ఇవ్వగలము. అది దాటి మనం ఇవ్వలేని పరిస్థితి. రెగ్యులర్ ఎన్ని వాటర్ ట్యాంకర్స్ సప్లై చేస్తున్నారు సార్? ఇక రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? సో మీరు చూస్తే జనవరిలో చూస్తే ఒక డైలీ 4,000 to 5,000 ట్యాంకర్స్ బుక్ అయ్యేది. ఫిబ్రవరికి వచ్చేసరికి 7,000 వరకు బుక్ అయ్యాయి. మార్చి ఫస్ట్ వీక్లో కూడా 8,500 ఉంది. రీసెంట్గా చూస్తే ఇప్పుడు అరౌండ్ 10,000 ట్యాంకర్స్ కూడా బుకింగ్ స్టార్ట్ అయింది. బట్ చూస్తే కంఫర్టబుల్గా వితిన్ 24 అవర్స్లో అయితే మేము ట్యాంకర్ వెళ్తుంది. ఈ రోజుకి 10,000 ట్యాంకర్స్ బుక్ అయినప్పటికీ కూడా ఎక్కడన్నా ఏదైనా చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లము, పంప్ ప్రాబ్లము, ఫిల్లింగ్ స్టేషన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే తప్పితే, మా సప్లైలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే తప్పితే 99% వితిన్ 24 అవర్స్లో మనం ఇస్తున్నాము. ఇప్పుడు 10,000 చేయగలిగినాము. మ్యాక్సిమం ఇంకొక 4-5,000 పర్ డే చేయగలిగిన కెపాసిటీని కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. నీటిని వృధా చేస్తున్న వారి మీద కూడా ప్రత్యేకంగా వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. సో ఏదైతే వారికి పెనాల్టీలు కూడా విధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏంటి సార్ దానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమందికి విధించారు? ఇది యాక్చువల్గా మన చట్టంలో ఉంది. వాటర్ని సేవ్ చేయాలి, వాటర్ని ప్రొటెక్ట్ చేయాలి, మనం ప్రాపర్గా యూజ్ చేయాలి అనేది వాటర్ బోర్డు చట్టంలో ఉంది. ఒకవేళ నిజంగా మిస్యూజ్ చేసే వాళ్ళని, తర్వాత కరెక్ట్గా కన్జంప్షన్ చేయని వాళ్ళ మీద పెనాల్టీ సిస్టమ్ కూడా ఉంది. ఇల్లీగల్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు, తర్వాత వాటర్ని మిస్యూజ్ చేసిన వాళ్ళ మీద పెనాల్టీ వేయచ్చు అనే దాని మీద మన చట్టంలో ఉంది. కాకపోతే మనం సీరియస్గా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. అట్లీస్ట్ ఈ సమ్మర్లో కనుక ప్రాపర్గా వాటర్ని యూటిలైజ్ చేయకపోతే మనము చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ని వాడాలి అని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. వేస్ట్గా వాటర్ని రోడ్డు మీదకి వదిలే వాళ్ళకు కూడా పెనాల్టీ ఇవ్వడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము అనే దాని మీద ఒక 1 month ఫోకస్ చేద్దామని ఒక ప్లాన్ తయారు చేసుకుంటున్నాము. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ దాని మీద పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. అనిపిస్తుంది.